సౌత్ నుంచి నార్త్ వరకు ఈ మధ్య కాలంలో బాగా వైరల్ అయిన పేరు దురంధర్ 2. ఈ సినిమా పైన బాలీవుడ్ ప్రముఖులు సైలెంట్గా ఉన్నారు, కానీ సౌత్లోని స్టార్స్ అందరూ కూడా ప్రశంసల వర్షం కురిపిస్తూనే ఉన్నారు. తాజాగా ఈ లిస్టులోకి సందీప్ రెడ్డి వంగ కూడా చేరారు. బుధవారం రాత్రి తన స్పిరిట్ హీరో రెబల్ స్టార్ ప్రభాస్తో కలిసి ఆయన ఈ సినిమాను చూస్తున్నట్లుగా కొన్ని వీడియోలు వైరల్ అయిన విషయం తెలిసిందే. హైదరాబాద్లోని అల్లు సినిమాస్లో దురంధర్ 2 చిత్రాన్ని వీక్షించిన సందీప్ రెడ్డి వంగ తాజాగా ట్విట్టర్ అండ్ ఎక్స్ వేదికగా చేసిన పోస్టుతో టాక్ ఆఫ్ ది సోషల్ మీడియాగా మారిపోయారు. మామూలుగా అందరూ సినిమా పైన ప్రశంసలు కురిపిస్తారు, కానీ సందీప్ రెడ్డి మాత్రం తన స్పెషాలిటీ ఏంటో ఈ ట్వీట్తో మరోసారి రుజువు చేసుకున్నారు. మీరు మాత్రం ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా. చాలా మంది రచయితలు నటులను కెరీర్ ప్రొపగాండా ద్వారానే నిర్మించుకుంటారు. ఇండస్ట్రీ అంతా పిల్లుల్లా మౌనం. ఈ కాలదిష్టి గుప్పెడు ఎండుమిర్చి చల్లితే సరిపోదు, ఏకంగా పొలాన్నే తగలెయ్యాలి. లలిత క్లినిక్స్ ఇప్పుడు హైదరాబాద్ లో హనుమకొండ జిల్లాలో లక్షలాది మంది ప్రాణాలు కాపాడిన డాక్టర్ రాజేశ్వర ప్రసాద్ ఇప్పుడు మన కోసం అల్కాపూర్ టౌన్షిప్ మణికొండలో. అపాయింట్మెంట్ కోసం ఈ కింది నెంబర్లకి కాల్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్తే, హైదరాబాద్లోని అల్లు సినిమాస్లో దురంధర్ 2 చిత్రాన్ని వీక్షించిన సందీప్ రెడ్డి వంగ తాజాగా ట్విట్టర్ అండ్ ఎక్స్ వేదికగా పోస్టుతో టాక్ ఆఫ్ ది సోషల్ మీడియాగా మారిపోయారు. మామూలుగా అందరూ సినిమా పైన ప్రశంసలు కురిపిస్తున్నారు, కానీ సందీప్ రెడ్డి తన స్పెషాలిటీ ఏంటో ఈ ట్వీట్తో మరోసారి రుజువు చేసుకున్నారు. నిజాయితీగా సినిమా తీస్తే దానికి ప్రోపగాండా అనే ముద్ర వేసే వారిపైన వంగ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. సినిమా చూసిన ఆవేశంలో అలా చేశారో లేదంటే పరిశ్రమలోని ద్వంద్వ పరిణామాల మీద కోపమో తెలియదు, కానీ వంగ చేసిన ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. చాలా మంది రచయితలు నటులు ప్రోపగాండా ద్వారానే కెరీర్ను నిర్మించుకుంటున్నారు. అప్పట్లో ఇండస్ట్రీ అంతా పిల్లుల్లా మౌనంగా ఉంది, కానీ ఇప్పుడు అదే వర్గం దురంధర్ వంటి సినిమాలను ఎగతాళి చేస్తోంది. ఎదుటి వారిని హేళన చేయడం మీ మొదటి నైజమైతే మిమ్మల్ని మీరు లెబరర్స్ అని పిలుచుకునే అర్హత మీకు లేదు అని సినిమా రంగంలోని కొంతమంది నటీనటులు రచయితల తీరును ఆయన తప్పుపడుతూ ఘాటుగా స్పందించారు. నిజాన్ని ప్రోపగాండా అనడం ఈ కాలంలో ఒక వింతైన ఫ్యాషన్గా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా దర్శకుడు ఆదిత్యధర్, హీరో రణ్వీర్ సింగ్ను ఉద్దేశించి వంగ ఒక పవర్ఫుల్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ కాల దిష్టి అంత సులభంగా పోదు, గుప్పెడు ఎండుమిర్చి చల్లితే సరిపోదు, ఏకంగా పొలాన్నే తగలేయాలి అంటూ తనదైన శైలిలో సినిమా పైన ప్రశంసలు కురిపించారు. అల్లు సినిమాస్లో ప్రభాస్, సందీప్ రెడ్డి వంగ కలిసి ఈ సినిమా చూడడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్లో స్పిరిట్ సినిమా రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. దురంధర్ 2 సినిమా అవుట్ స్టాండింగ్గా ఉందంటూ వంగ ఇచ్చిన రివ్యూతో సోషల్ మీడియాలో ఈ సినిమా పైన మరోసారి టాక్ మొదలైంది. పాన్ ఇండియా దర్శకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సందీప్ రెడ్డి వంగ డైరెక్టర్గా, ప్రొడ్యూసర్గా రెండింటిలోనూ బిజీగా ఉన్నారు. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ వంటి వరుస బ్లాక్ బస్టర్ చిత్రాలతో ఇండస్ట్రీలో తనదైన స్టైల్తో ఆకట్టుకున్న వంగ ఇప్పుడు ప్రభాస్ హీరోగా స్పిరిట్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా అనౌన్స్మెంట్ జరిగినప్పటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. స్పిరిట్ మూవీ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోంది. ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. యాక్షన్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కుతున్న ఆ చిత్రం పైన అభిమానులతో పాటు సినీ వర్గాల్లో కూడా భారీ హైప్ ఏర్పడింది. ముఖ్యంగా వంగ మేకింగ్ స్టైల్, పాత్రల ప్రెజెంటేషన్ పైన ప్రేక్షకులకు హై రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఇదిలా ఉంటే, ఒకవైపు ఆ భారీ ప్రాజెక్ట్లో డైరెక్టర్గా బిజీగా ఉన్న వంగ మరోవైపు ప్రొడ్యూసర్గా కూడా కొత్త ప్రాజెక్ట్ను ముందుకు తీసుకెళ్తున్నారు. మేమ్ ఫేమ్ సినిమా ద్వారా గుర్తింపు పొందిన యువ నటుడు సుమంత్ ప్రభాస్ హీరోగా ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఆ సినిమాకు వంగ దర్శకత్వం వహించడం లేదు. తన కుటుంబానికి చెందిన భద్రకాళి పిక్చర్స్ బ్యానర్ పైన నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఆ సినిమాలో సుమంత్ ప్రభాస్ సరసన మ్యాడ్, 8 వసంతాలు చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న అనంతిక సునీల్ కుమార్ కథానాయికగా ఎంపికైనట్లు సమాచారం. కొత్త జంటతో తెరకెక్కుతున్న ఆ ప్రాజెక్ట్ పైన కూడా ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా యువతను ఆకట్టుకునే కథ రూపొందుతోందని టాక్ వినిపిస్తోంది. ఆ చిత్రానికి దర్శకుడిగా వేణును పరిచయం చేస్తున్నారు. వేణు ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ శిష్యుడు కాగా, కొత్త టాలెంట్ను ప్రోత్సహించడంలో వంగ చూపుతున్న ఆసక్తి సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
కథ విషయానికొస్తే సినిమా అంతా తెలంగాణ నేపథ్యంలో ఓ పల్లెటూరి ప్రేమ కథగా తెరకెక్కుతోందని తెలుస్తోంది. సాధారణ ప్రేమ కథలా కనిపించినప్పటికీ అందులో మాత్రం డైరెక్టర్ వంగా స్టైల్ టచ్ కూడా ఉండబోతోందని సమాచారం. భావోద్వేగాలు, రియలిస్టిక్ ట్రీట్మెంట్తో పాటు యూత్ఫుల్ డ్రామాగా ఈ చిత్రం ఉండనుందట. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోందని తెలిసింది. రోమాంచికం అనే టైటిల్ను పరిశీలిస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఇంట్రెస్టింగ్గా వెయిట్ చేస్తున్నారు. మొత్తానికి ఒకవైపు భారీ ప్రాజెక్ట్ స్పిరిట్ను తెరకెక్కిస్తూ మరోవైపు కొత్త వారితో సినిమా నిర్మిస్తూ సందీప్ రెడ్డి వంగ తన బిజీ షెడ్యూల్తో ముందుకు సాగుతున్నారు. దర్శకుడిగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా తనదైన ముద్ర వేయాలి అని ప్రయత్నిస్తున్నారు ఆయన. 2 ప్రాజెక్టులతో ఎలాంటి విజయాలు సాధిస్తారో చూడాలి.